కాంగ్రెస్ అంటే ఇప్పటికీ దేశంలో ఉన్న చాలామందికి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్. ఎందుకో తెలుసా? ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ చెందినటువంటి వారిని గెలిపించారు. క్లియర్ మెజారిటీ వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? అందులో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలి. ఈ కాంగ్రెస్ ఏం చేసి తెలుసా? అంటారు ఢిల్లీ సీఎం కాదబ్బా, కార్డ్ సీఎం, ఏదో వర్డ్ అండ్ బలి యూజ్ చేసేవాళ్ళు. అసలు ఎలాగంటే ఒక సంవత్సరం ఒకళ్ళు, 2 సంవత్సరాలు ఒకళ్ళు, ఇంకో 2 సంవత్సరాలు ఒకళ్ళు. ఏంది అసలు ఇది? దీనికి అడ్డుకట్ట పడిందంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు వచ్చాకే. అంతకుముందు కూడా ఫుల్ టైము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్లో ఎవరు నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మారిపోతూ ఉంటారు వాళ్ళు. అలా ఆ కాంగ్రెస్ అంటేనే విరక్తి కలిగించి చాలామందికి, అందుకే ప్రాంతీయ పార్టీలు రైజింగ్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బతుకుతూ ఉంది, బికాస్ లోకల్ ఉన్న నాయకుల వల్ల. అలా కాంగ్రెస్కి సంబంధించి యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ముస్లిం లీగ్ 20 స్థానాలు కొట్టింది, కాంగ్రెస్ వచ్చేసి 40-50 స్థానాలు కొట్టింది. క్లియర్ 40-50 కదా, 60-70 కొట్టింది. క్లియర్ మెజారిటీ ఉంది వాళ్ళకి. గవర్నమెంట్ ఫామ్ చేయాలి. వీసీ వేణుగోపాల్, సతీష్, ఇంకో ఎవరో 3-4 పోటీకి వస్తున్నారంట. ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలో తెలియక మల్లగొల్లాలు పెడుతూ తాసారం చేస్తూ డిలే చేస్తూనే ఉన్నారు. 4వ తరగతి ఫలితాలు వచ్చాయి. ఓకేనా? దెన్ ముఖ్యమంత్రిగా అన్నప్పుడు పుదుచ్చేరి రంగస్వామి ముఖ్యమంత్రి అయినారు. తమిళనాడు 4 రోజులు హడావుడైపోయింది, విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయినారు 3వ సారి. నెక్స్ట్ సుబేంద్ర అధికారి పశ్చిమ ముఖ్యమంత్రి అయ్యారు. కేరళ ఎవరు? ఇంతవరకు క్లారిటీ లేదు. సో అదండి కాంగ్రెస్. సరైన క్లారిటీ ఉండదు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి మినిమం సెన్స్ ఉండదు. ఏ కాడికి అధిష్టానానికి ఎవరైతే బాబ్ అంటారో, లేదన్నప్పుడు మేడం మేడం అంటారో, లేదన్నప్పుడు మీరు ఏం చెప్తే దాని అంటూ ఉంటారో వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అంట. ఏంటండి అసలు ఇది? అందుకే జనరేషన్ జెడ్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ అంటే నచ్చడం వల్ల. బట్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళు మాత్రం ఓట్లేసి గెలిపిస్తున్నారు. నోట్ చేసి పెట్టుకోండి, రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ దారుణంగా వెనకబడడం అయితే ఖాయం.